అప్పగింతల టైంలో చారు ఏడవడం మొదలుపెట్టింది. నల్లిబొక్క అది అప్పుడు నా చారు మా నాన్న వచ్చి అది నల్లబొక్కు ఆ వడ్డానం మాత్రం రాజు తన సైడ్ తీసుకొచ్చేసి సేవ్ చేసేసుకున్నాడు. మగవాళ్ళు కూడా వడ్డానం వేసుకోవాలనేది రాజు ప్రిన్సిపల్. కొబ్బరికాయలు దొంగలించాడు ఇంత లోపల. కొబ్బరికాయలు దొంగలించడం ఏంట్రా అని పెళ్ళంతా ఫుల్ టెన్షన్ అనగనగా ఒక సంక్రాంతి ఇది జరిగింది, కానీ రాజు సేవ్ చేసింది. మన వడ్డానంకి అది సెల్ చేసి మొత్తం రిచ్ అయిపోయారు అండ్ హ్యాపీలీ ఎవర్. బట్ సో నైస్, ఎందుకంటే వీ హ్యావ్ ఎంజాయిడ్ చిచోరే అండ్ వీ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ యువర్ మూవీస్. సో ఇప్పుడు అనగనగా ఒక రాజు కూడా అలాగే అదే రేంజ్లో ఉండబోతుందనే ఎక్స్పెక్టేషన్ అయితే డెఫినెట్లీ ఉంది సినిమా మీద, అండ్ మీ మీద నమ్మకం ఉంది. ఓకే, ఫైనలీ ఏం చేద్దామంటే నేను కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటాను, దాని మీద మీరు అలా కథ అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. దాంతో మనం ఈ ఇంటర్వ్యూని వైండప్ చేసేసి మీరు కాసేపు ఉండండి, ఇంకాసేపు అడగండి. ఎందుకు 4-5 ఛానల్స్ కొడదాం. సరే, నేను అంటూ ఉంటాను, నేను స్టార్ట్ చేస్తాను స్టోరీ. ఒక్కొక్క వర్డ్ చెప్తూ ఉంటాను, ఆ వర్డ్ తో మీరు సెంటెన్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. రాజుకి చారుకి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరగబోతుందో. అప్పగింతల టైంలో చారు ఏడవడం మొదలుపెట్టింది. నల్లిబొక్క That's the word you have to use in a sentence. అది అప్పుడు నా చారు మా నాన్న వచ్చి అది నల్లబొక్కు బిర్యానీ కావాలన్నాడు. నల్లిబొక్క అది అనౌన్స్ చేశాను, మొత్తం ఆడియన్స్ అక్కడ వెళ్ళిపోయింది, గెస్ట్ వెళ్ళిపోయింది. నల్లి బొక్కలు తక్కువ నల్లి ఎక్కువ అని ఏడవడం మొదలు పెట్టాడు ఆయన. వర్డ్ ఆపండి అని అప్పుడే లోపల నుంచి షెఫ్ బయటకు వచ్చాడు. భజంత్రి అంటే బ్యాండ్. అప్పుడు భజంత్రీలు అక్కడ వచ్చి మన షెఫ్ కి చెప్పి మన బిర్యానీలో ప్రాబ్లం ఉంది, అది మీరు ఏం ప్రిపేర్ చేశానని మన అందరికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయితే చిన్నపిల్లలాగా ఏడ్చారు అందరూ. అసలు చిన్నపిల్లలాగా అక్కడే ఇంకా ఫుల్ ఇంకా జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. వర్డ్ పట్టుచీర మొత్తం గెస్ట్స్ అక్కడ తింటి స్టార్ట్ చేయడం, మొత్తం పట్టు చీర మీద అది ఫుల్ ఫుడ్ తోసేశారు. ఆ వడ్డానం మాత్రం రాజు తన సైడ్ తీసుకొచ్చేసి సేవ్ చేసేసుకున్నాడు. మగవాళ్ళు కూడా వడ్డానం వేసుకోవాలనేది రాజు ప్రిన్సిపల్. పంచలు అంటే పంచలు కానీ వడ్డానం అది తీసుకొని తర్వాత రాజు పని అయిపోయింది, అది ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి అది పంచలు గురించి అడుగుతున్నారు, అది ఏం చేయాలి అని. సో అది కొబ్బరికాయలు దొంగలించాడు ఇంత లోపల. కొబ్బరికాయలు దొంగలించడం ఏంట్రా అని పెళ్ళంతా ఫుల్ టెన్షన్. ఎందుకంటే జనరల్లీ జ్యువెలరీ వడ్డానం రాజు సేవ్ చేసేసుకున్నాడు. ఈ కొబ్బరికాయల దొంగ ఎవరు అని రాజు కజిన్సా ఇప్పుడు ఒక కజిన్స్ అని తెలిసింది. కజిన్స్ మన అది చూసి, అది రాజు గేమ్ చూసి అక్కడికి వెళ్ళి అందరికి పంచి అది పంచులు అది బ్యాక్ నుంచి అది ఒడిసే పుల్ చేసి రన్ స్టార్ట్ చేసింది. అవును బాబాయ్ పంచుడిపోయింది. కొబ్బరికాయలు దొంగోడు తెలియదు, ఫూజ్ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ జరుగుతున్నాయి. అసలు ఇది మామూలు పెళ్లిలాగా లేదురా బాబోయ్. ముగ్గులు అది ముగ్గుల్లాగా వాంతులు వేసారు. వాట్ ఈస్ ముగ్గులు? అదే రంగోలి. అది మొత్తం అది స్పాయిల్ చేసింది. ఇటు అటు అందరూ మన ఈవెంట్ అది మొత్తం స్పాయిల్ అయింది. లాస్ట్ వర్డ్ సంక్రాంతికి ఇదంతా సంక్రాంతికి జరిగిందా? ఇదంతా ఇలాంటి ఒక రకమైన వెడ్డింగ్ సంక్రాంతికి జరగడం వల్ల సంక్రాంతి అనగానే బంధువులు మిత్రులు ఎన్ని తప్పులు చేసినా ఒకరినొకరు మన్నించేసుకొని అందరూ అలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు హక్ చేసేసుకొని ఒక సంక్రాంతి ఇది జరిగింది, కానీ రాజు సేవ్ చేసింది. మన వడ్డానంకి అది సెల్ చేసి మొత్తం రిచ్ అయిపోయారు అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. మొత్తం రిచ్ అయిపోయింది రాజు. ఈ కథని నేను ఎండ్ చేస్తాను. అలా మొత్తం అంతా ఫ్యామిలీ అందరూ కలిసి ఫైనలీ ఒక డిసిషన్ తీసుకున్నారు. జనవరి 14 కదా, అనగనగా ఒక రాజు సినిమాకి వెళ్దాం, టికెట్స్ బుక్ చేసుకుందామని. అది వాళ్ళు బుక్ మై షో డిస్ట్రిక్ట్ కి పోయింది, అక్కడ టికెట్స్ బుక్ చేసుకుంది. తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసింది సినిమాకి వచ్చి, ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, సంక్రాంతి ఎంటర్టైన్మెంట్. సో
ఈ ఎంటర్టైన్మెంట్ తో పాటు మీకు రేపు సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. బెస్ట్ ఆఫ్ లక్ టు యు ఆల్ అండ్ ద కంప్లీట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యు ఆల్ హ్యాపీ సంక్రాంతి. అందరికి వ్యూవర్స్ అందరికి కూడా వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. మీరు మీ కుటుంబాలందరికీ బ్యూటిఫుల్ 2026. అనగనగా ఒక రాజు Jan 14th. బుక్ యువర్ టికెట్స్. కొబ్బరికాయలు దొంగ ఎవరో ఇంకా తెలియలేదు. అసలు మీనాక్షి ఎంత క్యూట్ గా చెప్పిందంటే అది పంచ